వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కొన్నదానికి అమ్మిన దానికి అన్నిటికీ ట్యాక్స్లు పెంచుతూనే పోతున్నారు. ఇప్పుడు ఆవిడ ట్యాక్స్ వేయని దానికి ఏదైతే ఉందంటే అది మనిషి గాలి పీల్చుకోవడం ఒక్కటే ట్యాక్స్ వేయట్లేదు. దీనిపైన సార్ ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా చూడాలి సార్ ట్యాక్స్ ని? అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు మిగతా ప్రభుత్వాలు, అది ఇంతకుముందు వాజ్పేయి గారి ప్రభుత్వమా, మొరార్జీ దేశాయ్ గారా, చరణ్ సింగ్ గారా, చంద్రశేఖర్ గారా, రాజీవ్ గాంధీ గారా, నెహ్రూ గారా, ఎవరన్నా సరే చేసిన దేశంలో 60 సంవత్సరాల పాటు మన దేశంలో సంస్థలు నిర్మించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఉచ్చ స్థితికి తీసుకెళ్లారు. లోపాలు ఉండొచ్చు, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. అలాగా వేలాది రైళ్లు ప్రారంభించారు. ఇప్పుడు గౌరవ ఆదాని గారి అండ్ కంపెనీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుందండి. అంటే ఆనాటి భారతీయ జనతా పార్టీ చాలా విలువలను, ఐడియాలజికల్ కొన్ని డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ విలువలను మనిషి ఉండేవారు. ఇది ఆదాని ప్రభుత్వం అంటారు అయితే సార్? ఆదాని గారు అండ్ కంపెనీ, ఆదాని గారు ఒక్కడే కాదు, సంఘీ గారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ అదుపాద్యంలో ఉండి వాళ్ళు నడిపించుకునే ప్రభుత్వాన్ని చాలా మంది చెప్తా ఉన్నారు. మీకు సూచనలు కూడా కనపడుతున్న విధంగా మీరు చూశారు. ఇవాళ ఈ నేపథ్యంలో ఇవాళ ఈ పార్టీ చేస్తుంది ఏంటంటే అమ్మటం మొదలు పెట్టారు. కూరగాయల బేరం లెక్కన అమ్మటం మొదలు పెట్టారు. పావల కొన్ని కంపెనీలు నమ్మరండి. ఎస్ఆర్ అనే కంపెనీ ఇంకోటి ఉంది, 95% హెయిర్ కట్ అంట. హెయిర్ కట్ అంటే చాలా మందికి తెలియదు. ఏంటంటే దాని అప్పు ఒక 50,000 కోట్లు అనుకోండి. 95% హెయిర్ కట్ అంటే 2,500 కోట్లు కడితే 50,000 కోట్ల కంపెనీ లోన్లు మాల్చి చేసి పెద్ద అంబానీ గారు అమ్మేస్తారు, చిన్న అంబానీ గారు అమ్మేస్తే పెద్ద అంబానీ గారు కొనుక్కుంటారు. ఆ 2,500 కోట్లు కూడా బ్యాంకులో లోన్లు ఇస్తాయి. ఆ 47,500 కోట్లు బ్యాంకులకు ఎత్తిపోయినట్టే. 8 లక్షల కోట్లు ఈ మధ్యన మొత్తం 23 లక్షల కోట్లు మోడీ గారు అండ్ కంపెనీ, ఆదాని గారని అందువారు వచ్చిన తర్వాత ఇక్కడ రద్దు చేశారంటే అసలు రైతులకి మిగతా వాళ్ళ మీద వీళ్ళు పడతారేంటండి? నాకు అర్థం కాదు. దుర్మార్గంగా ఇవాళ సరే అది జరిగిపోయింది. ఇవాళ ఇంకా విచిత్రం, ఇంకా బాధాకరం ఏంటంటే ఇవాళ ఒక్కొక్క కంపెనీలో చేసేయడం కాకుండా తెలుగు జాతికి దెబ్బ కొట్టారు. కన్నా ప్రతాప్ రెడ్డి గారు ఏ జిల్లా నాకు తెలియదు. ఆయన 6 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటే అడ్డంగా కాజేశారా, నిలువుగా బాజేశారా, కత్తిపెట్టి కాజేశారా, బామాలు కాజేశారా తెలియదు. ఆయన పార్టీలు గుజరాత్ అంబుజా కొనేసింది. అంబుజా ఎవరిది? ఆదాని కంపెనీ కొనేసింది అంబుజాని. రెండోది ల్యాంకో వాళ్ళ పవర్ ప్రాజెక్ట్స్ వాళ్ళే తీసేసుకున్నారు, ఎందుకు లింకేజ్ లేదని. జిఎంఆర్ గారు ఎత్తన ఆ పవర్ ప్రాజెక్ట్ కూడా వాళ్ళే తీసేసుకున్నారు. మూడు టిక్కెట్లు పడిపోయినాయి. 4వ టిక్కెట్ బయలుదేరి జీవి కృష్ణారెడ్డి గారు 82 సంవత్సరాల మనిషిని ముంబై పిలిపించి మరి ఏం బెదిరించారో ఆయన తెలియదు. కానీ బొంబాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నవీ ముంబై 18,000 కోట్ల అట్ల వారధి వేసిన తర్వాత అద్భుతంగా డెవలప్ అవుతుంది. అది కూడా తీసేసుకున్నారు. అది కాకుండా ఇక కృష్ణపట్నం సెజ్ మీద పడ్డారు. 4,700 ఎకరాలు 20 ఏళ్ళ నుంచి డెవలప్ చేసుకుని వస్తుందాన్ని ఎలా తీసుకున్నారు, చేశారు. అది కాకుండా మెజార్టీ స్టేట్ కోసం ఆ కుటుంబంలో కొడుకుని ఒకళ్ళని మొత్తం అందరూ పక్కన ఉంటే కొడుకు ఒక లాక్కుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో నోటీస్ ఇప్పించారు. ఆ ప్రాజెక్టుతో పాటు కృష్ణపట్నం పోర్టును కూడా లాగేసుకున్నారు. ఇక ఆఖరిగా డివిఎస్ రాజు గారు, సత్యనారాయణ రాజు గారి తోడళ్ళు గారు, ఆయన గంగవరం పోర్టు, ఆ గంగవరం పోర్టులో అక్కడ ఆ నిర్వాసితులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మేము వెళ్ళాం. గంటా పాపారావు గారు ఉండేవారు. ఆయన మీద కేసులు, నా మీద ఆ రోజు అదృష్టవశాత్తు కేసులు పెట్టలేదు అనుకోండి, పేరునమ్మ. అక్కడ వెళ్తే ఆ రోజు అడ్డంగా భూములు లాక్కున్నారు. నిర్వాసితులు వాళ్ళ ఆందోళన చేస్తే విశాఖపట్నం ఉక్కు దానికి ఇచ్చిందని కూడా దీనికి ఇచ్చేసి బదలాయించి బ్రహ్మాండమైన ఒక పోర్టును తయారు చేపించి దాంట్లో క్యాప్టివ్ ఫోర్ట్ పట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని గంగవరం పోర్ట్ కింద పెట్టుకుంటే, గంగవరం పోర్ట్ లిమిటెడ్ పెట్టుకుంటే దాన్ని ఆయన అమ్మనంటే భయంకరంగా వేధించి వెంటాడి ఎట్లాగన్నా లాక్కుని ఆ పోర్టుని తీసేసుకున్న తర్వాత అందులో చంద్రబాబు గారు పెట్టిన మంచి ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చెందింది. అది 40,000 కోట్లు వేస్తున్నా, 50,000 కోట్లు వేస్తున్నా అది తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందనే సదుద్దేశంతో ఒక పాయింట్ పెట్టారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నీకు బెదిరించారా బామాలేదు నేను అంటున్నాను. 10% వాటా ఆంధ్రప్రదేశ్ ఉంటే పావల బేడకి 630 కోట్లకి ఆ 10% వాటాను కూడా ఇవన్నీ లాక్కుంది ఒకే వ్యక్తి అండి, ఆదాని గారు. ఆదాని గారి ప్రభుత్వం ఆదాని గారు తప్ప ఇంకెవరు ఉంటారండి? ఇంత దుర్మార్గంగా జరుగుతుంటే అది ఒక ఇష్యూ. అందుకని మీరు అన్నారు కాబట్టి ఆదాని గారు ఇంకా 1,90,000 దేశం శాసిస్తున్నారు, ఎలా చేస్తున్నారు. ఆయనకి ఎలక్ట్రిసిటీ బొగ్గేమో ఇతర దేశాల్లో లభించినప్పుడు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు మొత్తుకున్నాడు. ఈ రాష్ట్రంలో ప్రతి విద్యుత్ సంస్థ, స్టేట్ గవర్నమెంట్ సంస్థ చచ్చినట్టు విదేశీ బొగ్గు కొనాలంట. మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఆయన బొగ్గు క్యాన్సిల్ అయినప్పుడు విదేశీ బొగ్గు కొనకూడదంట. ఏందండి ఇది? క్రోనీ క్యాపిటలిస్ట్ వల్ల ఇంత దైన్య స్థితికి భారతదేశం దిగిపోవటం చరిత్రలో బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా అది డైరెక్ట్ గా దోచుకున్నారు. ఇది ఇండైరెక్ట్ గా అంతకుమించి 100 రెట్లు. ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే వెస్ట్ ఇండియా కంపెనీ అయిపోయింది.
సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మీరు అందే నిర్మలా సీతారామన్ గారు అసలు ఆవిడ అమ్మటం మొదలు పెట్టారు. అదాని గారు ఏం చెప్తే చేస్తారులే, తర్వాత సంగతి. ఇవాళ కారు మీద ట్యాక్స్ ఏంటండి? ఓ మనిషి ఎవరో ఒక 20 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నాడు, వాడేశాడు. 3 లక్షలకి 2 లక్షలకి అమ్ముకుంటున్నారు. అమ్ముకుంటుంటేనంట దాని మీద 28% జిఎస్టీలు అన్ని పడినాయి కొనేటప్పుడు. అది కాకుండా లైఫ్ ట్యాక్స్ పడతాయి, మిగతా మన్ను మెషిన్ అన్ని పడతాయి. ఇవాళ దాంట్లోనే కారు 20 లక్షలు దాదాపు 8.5 లక్షలు 9 లక్షలు ట్యాక్స్ ఉంటుంది దాంట్లో. కారు ఖరీదు 20 లక్షలు అంటే 9 లక్షలు ట్యాక్స్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కట్టిన తర్వాత మనకి ఇస్తున్నారు. ఓకేనండి. ఇప్పుడు ఆ కారు కనుక 2 లక్షలకి అమ్మేసాయనుకోండి, నిర్మలా సీతారామన్ గారు గౌరవనీయులు శ్రీమంత పథకాలు నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. మీరేం వర్రీ అవ్వమాకండియా, నేను 20 లక్షల మీద ట్యాక్స్ చేస్తాను ఈయను అనగానే ప్రజలు ఆనందపడి ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆవిడ ఫోటో పెట్టి పూజలు చేసేస్తున్నారు. ఏంది అన్నాను. ఆవిడ చాలా అద్భుతమైన వాదన చెప్పారు. 20 లక్షలు ట్యాక్స్ వేయరంట. ఎంతకేస్తారన్న? 18 లక్షల ఏదైతే నష్టం వచ్చిందో నష్టానికి 18% ట్యాక్స్ కట్టాలంట. అంటే ఆవిడ నిన్న మాట మాట్లాడితే వీడియో కూడా షేర్ చేయండి. మీరు వీడియో ఉంది, అది కూడా షేర్ చేయండి అర్జెంటుగా. ఇప్పుడు దాంట్లో ఏమన్నారంటే, బారా లాక్క హిందీలో కూడా చెప్పారు, బాగా మాట్లాడతారు కదా, రేవంత్ రెడ్డి గారిని హేళన చేశారు కదా, హిందీ రాదు తెలంగాణ వాదే. తెలంగాణ అయితే ఏమైంది? ఇక హిందీలో పుట్టి పెరిగారా, భాష లిపి కూడా లేని భాష అది. మా తెలుగు భాష కానీ మీ భాషకి లిపి కూడా లేదు, అద్దెకి తెచ్చుకున్నారు దేవనాగరి నుంచి. 1000 సంవత్సరాల నాటి నా భాష అనేక దేశాలకు లిపినిచ్చిన మాతృభాష. ఓల్డ్ కన్నడ తెలుగు లిపి అంటారండి, బట్టిపోలి లిపి అని. మా భాష గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరు ఇచ్చారండి? తెలంగాణ అయినా ఎవరన్నా కానీ తెలుగు బిడ్డ రేవంత్ రెడ్డి గారిని హేళన చేయడానికి కానీ, కేటీఆర్ గారిని ఇబ్బంది పెడతాను కానీ మీకు ఎవరు అధికారం ఇచ్చారు? చంద్రబాబు గారు జైలు వేపించి ఎండైటికి ఏందండి ఇది? జగన్ గారు వేధించిన ఏంటిది? సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్, వాళ్ళ కార్ అంట బారా లాక్కుంటే అది 2 లక్షలకి అమ్మితే మేమేం వేస్తున్నామంటే మొత్తం 12 లక్షలకి వేయట్లేదు. ఆ నష్టం వచ్చిన 10 లక్షలకే 18% ట్యాక్స్ కట్టమంటున్నాం అన్నారు. దీనికి చప్పట్లు ఏంటి, ఆవిడకి హారతులు పడటం ఏంటి, జిందాబాద్ అని నినాదాలు చేయటం ఏంటి, ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే కంపెనీ దేనికండి ఇది? ఒక సామాన్యుడి వాళ్ళు చాలా మంది మధ్యతరగతి వాళ్ళు, భార్య పిల్లలు, వర్షం వస్తున్నాయి ఏమి వస్తున్నాయి, చిన్న కారులో ₹1,00,000 కూడా కారు వచ్చింది. ఇప్పుడు మా కారు 7 లక్షలు కొనుక్కున్నా అనుకోండి, 6 లక్షలకు, అది ₹1,00,000 వచ్చేస్తే సెకండ్ హ్యాండ్ కార్లు కొనుక్కుంటున్నారు చాలా మంది. ఒక కళ చాలా మంది డబ్బు బాగా ఉన్న వాళ్ళకి ఇబ్బందులు, కానీ చాలా మందికి ఒక కళ, కారులో సొంత కారు కొనుక్కుని ప్రయాణించారు. అది కారు కొనుక్కోవడం అనేది సామాన్యులకి మధ్యతరగతి ఎదుగుతా ఉన్న సందర్భంలో వాళ్ళకి ఒక కళ అది. అలాంటప్పుడు ఆ ₹1,00,000 వాళ్ళు బీచ్ గీచ్ బ్యారౌండ్కి 1,00,000 తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆ మిగిలిన 5 లక్షలు కూడా 18% ట్యాక్స్ కట్టాలంటే ఆయన అమ్ముతాడా? అంటే మళ్ళీ మాల్ ప్రాక్టీస్ ఏందండి ఇది? ఇప్పుడు కూడా కనుక ప్రజలు స్పందించకపోతే రేపొద్దున మనకేంటి అనుకుంటే మాత్రం దుర్మార్గం జరుగుతుంది. మై హంబుల్ రిక్వెస్ట్ టు హానరబుల్ ఫినాన్స్ మినిస్టర్, అది ప్రతిపాదన అన్నారు, సంతోషం. దయచేసి మీరు వాళ్ళు ఏం చేస్తారండి, 18% ట్యాక్స్ లేదు 5% తగ్గించామంటే చప్పట్లు దొరుకుతున్న బ్యాచ్ కూడా ఉన్నారు. దయచేసి మీరు ఇలాంటి చర్యలు తీసుకోకూడదని మై హంబుల్ రిక్వెస్ట్. బికాస్ యూఆర్ టోకింగ్ సమ్ ఆఫ్ వెరీ ఫ్యూ డైనమిక్ డెసిషన్స్, సపోర్ట్ దట్. కొన్ని ఇలాంటి దుర్మార్గమైన డెసిషన్స్ కూడా జరుగుతున్నాయి. దయచేసి అది మార్చుకోమని కోరుతున్నాను. మనకు సంబంధం ఏంటని జనం ఊరుకుంటే మాత్రం ఇలాగే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయం, నమ్మద్రోహం ఏదైతే ఉందో, తెలుగు జాతి ప్రత్యేక హోదా లేదు, విభజన హామీ లేదు, మొత్తం చెలో గుజరాత్ అనే పరిస్థితిలో అక్కడ గిఫ్ట్ సిటీకి ఎలాగా నిర్మలా సీతారామన్ గారు 4 సార్లు తిరిగి వచ్చారు. అద్భుతంగా జరిగిపోతుంది, లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది, మొత్తం తెప్పించేస్తుంది. 0% ట్యాక్స్ ఈ ప్రపంచంలో ఎక్కడ దుబాయ్లో ఉండేది, దాని మీద కూడా కొంత పెడుతున్నారు. సింగపూర్ 7%, 0% ట్యాక్స్ ప్రపంచంలో ఉన్నది ఏదైనా ఉందంటే ఒకటి, దాంట్లో ఒకటి గుజరాత్ చేస్తారు, గుజరాత్ గిఫ్ట్ సిటీని. దయచేసి ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు మాత్రం ఇవ్వట్లేదు, అన్నీ ఇవ్వట్లేదు. దయచేసి మిగతా వాళ్ళు కూడా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం గురించి మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానంటాం, లేదా హక్కుల గురించి మాట్లాడితే బాధపడతాం. ఏ విధంగా సరైందండి? దయచేసి ఆలోచించండి. దయచేసి ఇప్పుడు మనం స్పందించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. లేదంటే ఇది కంటిన్యూ అవుతుంది. మీరు అన్నట్టు మీరు అన్నది అతిశయోక్తిగా కొంతమంది అనిపించవచ్చు, కానీ రేపు పొద్దున పీల్చే గాలి మీద కూడా గాలి ట్యాక్స్ కూడా వేసే అవకాశం కూడా కనపడుతుంది అదాని గారి అండ్ కంపెనీ ప్రభుత్వం. దయచేసి ప్రజలు దీని మీద స్పందించాలని చెప్పుకోవటం. థ్యాంక్ యూ సార్, మీ విశ్లేషణ ఐకాన్ పాలిటిక్స్ ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.